హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్లో తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చే స్పెషల్ వంటకం పెళ్ళిళ్ళలో దావతులలో ఖచ్చితంగా ఉండాల్సిందే అదేనండి గుమ్మగుమ్మలాడే బగారన్నం. ముక్కలేని ముద్ద దిగని మనోళ్ళకి ఈ బగారా అన్నంలోకి వేడి వేడి మటన్ కూర కానీ చికెన్ సేర్వా కానీ పడిందంటే ఆ మజానే వేరబ్బా. అసలు మసాలాలు ఎక్కువగా లేకుండా నోట్లో వేస్తే కరిగిపోయేలా పొడి పొడిగా పక్కా కొలతల తెలంగాణ స్టైల్లో ఈ బగారన్నం ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. అందులోకి 2-3 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ అవనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఈ మసాలాను లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఈ జీడిపప్పులు కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. ఇందులోకి 5-6 పచ్చిమిరపకాయలు కూడా ఇలా జంపుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం కొంచెం వేగనిద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎక్కువగానే పుదీనా వేసుకోవాలి. ఈ ఫ్లేవరు రైస్కి మంచి సువాసన వచ్చేటట్టు చేస్తుంది. ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని కొంచెం సేపు మగ్గనిద్దాం. చూసారు కదా, మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము వాటరు పోసుకుందాం. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్ ఇంట్లో వాడుతున్నాను. మీరు బాస్మతి తీసుకున్నట్లయితే 1కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. నేను అలాగే ముందుగానే అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనము విజిల్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, విజిల్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో రైసు. అంతే అండి, సింపుల్గా మనము 10 నిమిషాల్లో ఈ బగారా అన్నం తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.